హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి అయితే జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి అప్రెంటిస్ జాబ్స్ అండి. సో మొత్తం మన ఈ వీడియోలో ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇంకొచ్చేసరికి దీనికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏమేమి జాబ్స్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో చూద్దాం గైస్. లాస్ట్ వరకు అయితే చూడండి. రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అండి, హైదరాబాద్ లొకేషన్ అండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి అప్రెంటిస్ జాబ్స్ అండి. వీటికి వచ్చేసరికి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి NFCR 3/1/03/2024. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 300 అయితే ఉన్నాయండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కిందకి అయితే వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ITI అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనం చెప్పుకుందాము. ఇంకా స్టేఫండ్ వచ్చేసరికి కొన్ని పోస్టులకు వచ్చేసరికి 7,700 నుంచి కొన్ని పోస్టుకి, ఇంకొన్ని పోస్టుకి అయితే 8,050 రూపాయలు అయితే ఇస్తారండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 15వ తేదీ నవంబర్ నుండి 25వ తేదీ నవంబర్ వరకు అయితే మనకైతే టైం అనేది ఉందండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అండి. సో తర్వాత మనల్ని మెరిట్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.nfc.gov.in అండి. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి అంటే మనం ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది అయితే మనం చూద్దాం గైస్. ఫిట్టర్కి అయితే 95 పోస్టులు ఉన్నాయి. టర్నర్కి అయితే 22 పోస్టులు. ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 30 పోస్టులు ఉన్నాయి. మెకానిస్ట్ వచ్చేసరికి 17 పోస్టులు ఉన్నాయండి. అటెండ్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్కి వచ్చేసరికి 7 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్కి వచ్చేసరికి 11 పోస్టులు. ఎలక్ట్రానిక్ మెకానిక్స్కి వచ్చేసరికి 18 పోస్టులు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి వచ్చేసరికి 10 పోస్టులు అయితే ఉన్నాయండి. మోటార్ మెకానిక్స్కి వచ్చేసరికి 3 పోస్టులు. డాస్టర్మెన్ మెకానికల్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మనం ఇప్పుడైతే ఏ పోస్టులు అయితే చెప్పుకున్నామో వాళ్ళకు స్టేఫండ్ అంటే మంత్లీ శాలరీ అయితే 8,050 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఇంకా నెక్స్ట్ పోస్టులు వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి 47 పోస్టులు. డీజిల్ మెకానిక్ వచ్చేసరికి 4 పోస్టులు. కార్పెంటర్ వచ్చేసరికి 4 పోస్టులు. ప్లంబర్ వచ్చేసరికి 4 పోస్టులు. వెల్డర్ వచ్చేసరికి 24 పోస్టులు. స్టెనోగ్రాఫర్ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళకైతే 2 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న పేరుకైతే వాళ్ళకి మంత్లీ శాలరీ కింద 7,700 రూపాయలు అయితే ఉన్నాయి. సో ఇవి మొత్తం జాబ్స్ వచ్చేసరికి 300 అండి. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చేసరికి ఎవరైతే గవర్నమెంట్గా కానీ ప్రైవేట్గా కానీ PSU ఆర్గనైజేషన్లో ఆల్రెడీ జాబ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదనేది అయితే చెబుతున్నారు గైస్. ఇంకా ప్రజెంట్ ఎవరైతే అంటే ఏ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ITI ఇంటర్ 10th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ అనేది అయితే చెబుతున్నారు గైస్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల కంటే తక్కువ అయితే ఉండకూడదు అనేది అయితే చెబుతున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ OC వాళ్ళకైతే 25 సంవత్సరాలు, OBC క్యాండిడేట్స్కి అయితే 28 సంవత్సరాల వరకు,
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని చెబుతున్నారు గైస్. ఇంకొచ్చేసరికి స్టే ఫండ్ విషయాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసేసి తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందనేది అయితే చెప్తున్నారు గైస్. ఇంకా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే వీడు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలనేది అయితే www.nfc.gov.in అనే దాంట్లోకి వెళ్ళచ్చు. లేదంటే ఇక్కడ చెప్పారు www.apprenticeshipindiaggovernment.in.లో చూడొచ్చు అనేది అయితే చెప్తున్నారు గైస్. సో వాటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అక్కడ అప్లోడ్ చేయాలనేది అయితే చెబుతున్నారు గైస్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2024 అండి. సో లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.